ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తోంది తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే అదే హాయ్ హలో వెల్కమ్ టు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెజెంట్స్ అదిరింది మాటలే మాట్లాడుకోడాలే Co-presented by Shatabdi Townships Private Limited. Co-powered by Comfort Fabric Conditioner, Loita brand, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. Dr. Copper, seamless copper bottle. స్పెషల్ పార్ట్నర్ వాక్మేట్ ఫుట్వేర్, కంఫర్ట్ పార్ట్నర్ రాయల్ ఓక్, Special partner, Sterling Submersible Pump Set. షో స్టార్ట్ చేయాలంటే మా అద్రిపోయే జడ్జెస్ కావాలి కదా. సో లెట్స్ వెల్కమ్ నవ్వుల నాగబాబు గారు అండ్ నాటీ నవదీప్. రవి, నీకు చిన్నప్పటి ఫ్రెండ్స్ గుర్తున్నారా? ఎందుకు గుర్తులేదు, బ్రహ్మాండం గుర్తుంది. సునీత, పల్లవి, పద్మ, రేఖ, శ్రీదేవి. ఒక్క అబ్బాయి పేరు లేదా? ఒక్క అబ్బాయి పేరు గుర్తులేదా? గుర్తుంది. వామ్మో, చిన్నప్పుడు దోస్తుల పేర్లు గుర్తు పెట్టుకోకపోతే ఎన్ని దారుణాలు జరుగుతాయో మా చంద్ర నుంచి చెప్తాడంట. లెట్స్ వెల్కమ్ చంద్ర ఛాలెంజర్స్. అమ్మా జాగ్రత్త. అమ్మా దరిద్రుడు. ఎవరు సార్ మీరు? ఎవరు సార్? వాడి వల్ల 5 నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ అదే. వాడి టార్చర్ కి ఎప్పుడో పోతానని భయం వేసింది నాకు. నువ్వు పోతే ఎంత మందికి భోజనాలు పెట్టాలని నాకు భయం వేసింది. ఏమన్నావే? అదే అక్కడ టాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకోమంటున్నా. నిన్ను బంద పెట్ట, మీరు మారరే. ఊరి నా మొగుడా, నీ మొగుడు ఏంటి మరింటి పక్కొచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదే. నాకు అర్థమైంది. ఏమని? నీకు మూడిందని. ఏం సార్, ఇల్లు ఎలా ఉంది? బాలేదు, ఆయన ఇక్కడే ఉంటా. వాస్తు బాగుందా? వరస్ట్గా ఉంది, అయినా వాడి ఇంటి పక్కనే ఉంటా. రామారావు గారు ఒకసారి రండి. ఏంటి నారాజు, ఏంటి? వాడి పేరేమని చెప్పాడా? వాడి పేరు ఊరు తప్ప అన్ని చెప్పాడు. అరే నాగరాజ్, ఎందుకురా నన్ను ఒక్కసారి చూడరా. వాడిని ఎందుకలా పరీక్షిస్తున్నావు నాగరాజు? ఎందుకురా ఇంత పరీక్షిస్తున్నావు? ఎందుకురా నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నావు? ఒక్కసారి సరిగ్గా చూడరా, గుర్తుపట్టరా. అయ్యో, నన్ను కొట్టి నువ్వు ఏడుస్తావేంట్రా? నేను ఏడవట్లేదురా, నా ఈగో ఏడుస్తుందిరా. నన్ను గుర్తుపట్టట్లేదు, నా ఈగో ఏడుస్తుంది. మనం ఏ ఊర్లో కలిసామో, ఎక్కడ కలిసి చదువుకున్నామో అదన్నా చెప్పరా. ఇది మన స్కూల్ గ్రూప్ ఫోటో. ఈ గ్రూప్ లో నేను ఎక్కడున్నాను చెప్పరా. ఇంత మందిలో నువ్వెక్కడున్నావురా? ఇదిగో ఇక్కడ వెనక్కి తిరిగి నిలబడ్డాను చూడు, అది నేనే. ఇంత మందిలో ముందు తిరిగి నిలబడ్డ వాళ్ళని గుర్తుపట్టడమే కష్టం, అలాంటిది వెనక్కి తిరిగి నిలబడ్డ వాళ్ళు ఎలా గుర్తుపడతారా? అసలు ఫోటోలో వెనక్కి తిరిగి ఎందుకు నిలబడ్డావురా? ఆ ఫోటో తీసేవాడు పిల్లకాయలారా అందరు ఒకసారి నవ్వండి అన్నాడు. వాడు చెప్తే నేనెందుకు నవ్వుతాను రా? ఏంటి చూస్తున్నావు? వాడు వెనక్కి తిరిగి నిలబడ్డాడు కదా, ఇటైనా కనిపిస్తాడని చూస్తా. ఇది బ్రెయిన్ తప్పింది అడిగి. ఉన్న మైండ్ కూడా తప్పినట్టుంది నీకు. వాడి వల్ల మైండ్ అంటే కిడ్నీలు లివర్ కూడా పోయేటట్టున్నాయి. అరే వెంకటేశ్వరరావు, ఈయన నా పక్కింట్లో చేరాడు రా. నువ్వెక్కడ చచ్చావు? ఇక్కడే చచ్చా. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? అప్పటి నుంచి వాడు చుట్టే తిప్పుకుంటున్నాడు రా. గడ్డం కూడా చేసుకుని ఇవ్వట్లేదురా నన్ను. నువ్వు గడ్డమే చేసుకోవట్లేదురా. వాడి దెబ్బకి నేను ఏమీ చేసుకోలేకపోతున్నాను రా. నేను చెప్పిన డైలాగే నాకు చెబుతావు గానీ వాడు ఎవడో మాత్రం నువ్వు చెప్పవరా? చెప్పరా వాడు చెప్తే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయిరా? స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే
చుట్టూ తిరిగే బదులు నువ్వు ఎక్కడ తగిలి చచ్చావు అదే చెప్పచ్చు కదరా. నేను చెప్పండి రా, నా ఈగో నాకు ఉంటుంది కదరా. ఎవరికైనా ఈగో నిమ్మకాయంత ఉంటుందిరా, నీకేంట్రా గుమ్మడికాయంత ఉంది. అట్లా విసుకుంటావేమిరా? నా ఈగోని మామూలుగా పెంచలేదురా, గొడుగేసి మరి పెంచా. గొడుగేసి పెంచావా? నువ్వు సమాధానం మర్చిపోరా, అడగాలి ఎవరు ఉంటారు, కానీ బాల్య స్నేహితుడిని మర్చిపోతే నా లాంటోడు అడగడానికి ఎవడొకడు వస్తాడు రా నాగరాజ్. అన్నయ్య ఈ క్యారెక్టర్ ఎవరే? వాడు పెళ్ళాం అనుకుంటా. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. నా ఆశల్ని ఆశలు చేయకన్నయ్య. కొంగు పట్టి అడుగుతున్నానన్నయ్య. జ్వరం వచ్చిన నా కాపురానికి నువ్వే డోలో టాబ్లెట్ వేయాలన్నయ్య. డోలో టాబ్లెట్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా వెంకటేశ్వరరావు? నాకేం తెలియదురా, మొత్తం వాడికే తెలుసురా, వాడికే తెలుసు. దారిని పోయి దురదగుంటాకని తీసుకొచ్చి నాకు రాసి వాడెవడో తెలియదు అంటావేంట్రా? దురదగుంటాక మొగోడా? నమస్తే సార్, నేను జనాభా లెక్కల కోసం వచ్చాను. మీ పేరేంటి సార్? మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఏంటి సార్? ఏ ఉండకూడదా? ఉండొచ్చు. మీరు అంతకు ముందు ఏ ఊర్లో ఉండేవాళ్ళు? మొగల్తూరు. మగుల్తూరులో ఉంటారండి సార్? ఏ ఉండకూడదా? ఉండొచ్చు. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. 2 తమ్ముళ్ళు ఉంటారు సార్? ఏ ఉండకూడదా? మీ నాన్నగారి పేరు చెప్పండి. వెంకట్రావు గారు. గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ వాడేస్తున్నారండి సార్? వాడంతేరా, ఎవరెవరి పేరులో చెప్తాడు కానీ వాడి పేరు చెప్పడు, వాడి ఊరు చెప్పడు. బాబు ఇక్కడ లెక్కలేదు, తేడా ఉంది, నేను తర్వాత వస్తా. ఇక్కడ నాగరాజు గారు అంటే మీరేనా? నేనే. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. ఒకసారి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి సార్. కార్డులు ఆలోచించేసేసాడు సార్. నన్ను అడుగుతారేంటి సార్? ఏదైనా ఉంటే ఆయన అడగండి, నా డ్యూటీ నేను చేశాను. అరే ఆడేవాడ్రా కార్డులు తీసేసి వెళ్ళిపోతున్నాడు. బాల స్నేహితుడిని గుర్తుపట్టని వాడికి ఏ ప్రభుత్వ పథకాలు అందకూడదని నేను కోర్టులో పిటిషన్ వేశాను రా. దీన్ని కూడా కోర్టులో పిటిషన్ చేస్తారా? నేను వేస్తాను రా, ఎందుకంటే ఈగో ఇస్తుంది కదా. అలాంటిది ఒక్కసారి నన్ను గుర్తుపట్టరా, ఒక్కసారి నీకు దండం పెడతా, గుర్తుకొచ్చాను రా. ఆ ఏడు వాడేవాళ్ళు వాళ్ళు, నువ్వేడు. అయ్యో నన్ను కొడతావు, నువ్వు ఏడుస్తావు. ఏంట్రా నాకు ఈ టార్చరు? నేను ఏడవట్లేదురా, నాలో ఈగో ఏడుస్తుందిరా నాగరా. నా ఈగో పైన గంభీరంగా కనిపిస్తుంది కానీ లోపల చాలా సున్నితంరా. అన్నయ్య ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నావు. అవునన్నయ్య. నీ ఆశలు అడి అసలు చెయ్యొద్దు. అవునన్నయ్య. కొంగు పట్టేది అడుగుతావు కదా, అడుగు. దురద పెడుతున్నా నా కాపురానికి నువ్వే జాలింలో రాయాలన్నయ్య. నీ కాపురానికి దురద పెడుతుందా? నేను జాలిం లోషన్ రాయాలా? అరే పనికి మాల్లోడా, నేనెవరో గుర్తుపట్టనే దానికి కిట్టుని సీక్వెల్ మీద సీక్వెల్ చేస్తున్నావు కానీ నేనెవరో ఏంటో చెప్పవేంట్రా? సీక్వెల్ చేయాలని నాకు లేదు, నాకు సరదా లేదు, దురద లేదు నాగరా. నాకు కొత్త స్కిట్ చేయాలని ఉంది కానీ నువ్వు నన్ను ఈ స్కిట్ దగ్గరే ఆపేసావు నాగరా. ఈ స్కిట్ లోనైనా నన్ను గుర్తుపట్టు నాకు రాజు. నెక్స్ట్ సీక్వెల్ చేసే ఓపిక నాకు లేదు ఇంకా. ఏంట్రా గుర్తుపట్టేది? చాటిస్తాడా? నా గురించి నీకు తెలీదు, చంపేస్తానే అనుకుంటున్నావు. పనికి మాల్లోడా లోపల. అరే వెంకటేశ్వరరా, వాడు నన్ను శాడిస్ట్ అన్నాడు రా. వాడు శాడిస్ట్ అన్నంత మాత్రం నువ్వు శాడిస్ట్ కాదురా, నువ్వు మంచోడివిరా. లేదురా వెంకటేశ్వరరావు, నేను శాడిస్ట్నేరా. లోపల పాముల పుట్ట ఉంది, తీసుకురారా. అదెందుకురా? తీసుకురా వెంకటేశ్వరరావు. సైంటిస్ట్ అన్నప్పుడు ఏదైనా ప్రయోగం చేయాలి, సాడిస్ట్ అన్నప్పుడు ఏదైనా బీభత్సం చేయాలి వెంకటేశ్వరరావు. ఏం చేస్తారో దీంతో? వాడు నా ముఖం మీద డోర్ వేసాడు రా వెంకటేశ్వరరావు. చాలా ఫోర్స్ గా వేస్తాడు. అంత ఫోర్స్ గా వాడు బయటికి రావాడు రా వెంకటేశ్వరరావు. నాగరాజు, ఆ నాగరాజు దగ్గరికి. అమ్మా పావు 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 పావు. నేనే వదిలే. అరే ఇంట్లో పావులు వదలడం ఏంట్రా? నన్ను గుర్తుపట్టేంత వరకు అన్ని వదులుతూనే ఉంటా. ఇదే తెగేటట్లేదు గాని నేను నా పుట్టింటికి పోతా. ఉండవే, ఆగవే. ఏంటి ఆగేది? వాడు ఈ రోజు పామును వదిలాడు, రేపు పుల్లు వదులుతాడు. నేను ఉన్నాను బాబాయ్. ఉండవే, ఆగవే, వెళ్ళిపోకే. నాగరాజ్ ఎక్కడికి రా వెళ్తున్నావు? నన్ను గుర్తుపట్టరా నాగరాజ్, ఒక్కసారి చూడరా. నన్ను గుర్తుపట్ట
నా పిల్ల కూడా వెళ్ళిపోయింది కదరా కొట్టాడుస్తావా పడిగ వాళ్ళడా ఏం చేయాలరా? పెళ్ళకపోతే ఏముందిరా బొంగులో పెళ్ళ ఒకటి కాకపోతే ఇంకోటి వస్తది కానీ బాల స్నేహితుడు ఒకడే వస్తాడ్రా నాగరాజ్. ప్లీజ్ అన్నయ్య మళ్ళీ వచ్చింది ఇది. చుండ్రు పట్టిన నా కాపురానికి కుంకుడుకాయ నీళ్ళు నువ్వే చల్లాలన్నయ్య. ఈ కాపురానికి చుట్టు పుట్టిందా? అవునన్నయ్య. నేను కుంగుడు రసం పోయాలా? అవునన్నయ్య. ఏ ఫ్యాక్టరీ నుంచి తేవాలే? ఏ ఫ్యాక్టరీ నుంచి తేవాలి? పనికి మళ్ళా అవగొట్టాలి మిమ్మల్ని ఇద్దరిని చంపకపోతే ఈ రోజు నా పేరు నాగరాజు కాదు. అత్తది. వాడు చంపినా చంపుతాడు. జంపు వాళ్ళ కాదు నిన్ను తన్నారు కొట్టాలరా. అన్నయ్య చలి పుడుతున్నా నా కాపురంలోకి నువ్వే చలిమంట వేయాలన్నయ్య. ఇంకా వెళ్ళలేదే చలిమంట కదే చిట్టుమంట వేస్తారు మీద. సూపర్ చంద్ర గారు, చాలా చాలా బాగుంది స్కిట్ అయితే. నాకు మాత్రం ఇంత సాడిస్ట్ ఫ్రెండ్ అయితే లేడు బాబు గారు. నీ ఫ్రెండ్స్ లో నువ్వే సాడిస్ట్ కదా. కానీ పార్ట్ 1 ఎంత అద్భుతంగా ఉండేనో సీక్వెల్ దానికి మించుండే అన్న. పార్ట్ 1 చూసావా? యూట్యూబ్ లో చూసా. పర్లేదు, మూడో స్కిట్ కూడా చేసుకోవచ్చు. బాగా చేసి ఇది కూడా చాలా బాగుంది. గుడ్ చంద్ర. దీపు సీక్వెల్ మామూలుగా హిట్ సినిమాలకే చేస్తారు కదా, అయిపోయింది కదా, ఇంకెలా ఉంది ఎందుకు చెప్పడం. అది హిట్, ఇది హిట్. నెక్స్ట్ సీక్వెల్ వస్తే ఇది సూపర్ హిట్. అల్టిమేట్ చంద్ర ఛాలెంజెస్ టాలెంట్ ఏంటో మళ్ళీ నిరూపించారు. అండ్ మీ సపోర్ట్, మీ ఓట్ కింద నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నేను ఒక పిటిక చెప్తా. మగ పిట్టనా ఆడపిట్టనా? నాకు తెలుసు, పిట్టలు ఆడే పిట్ట కదా. ఆ పిట్ట గురించి నాకు తెలియదు కానీ ధనరాజ్కి బాగా తెలుసు. ఆయన వచ్చి చెప్తాడండి. లెట్స్ వెల్కమ్ ధనరాజ్ బ్లాస్టర్. విచ్చేసిన బంధువులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ కొమరక్క నోటి వెంట అద్భుతమైన పాట. ఏమయ్యా తబలా వాయించు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి 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 చిట్టి. గుడ్ మార్నింగ్. వీళ్ళందరూ నా సరిగమ పదనిసలు. స రి గ మ ప దా. దా కాదు, అక్కడికి కాదు. దా అంటే రాకూడదు. మీరే కదా సార్ దా. నేను చెప్పింది సరిగమ పదనిసలో దా అని. ఇదండి మా ఆర్కెస్ట్రా. రా కూర్చుందాం. అసలు బేసిక్ గా నేను దిలీప్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా కదా? నీకు తెలుసు కదా. దిలీప్ ఎవరండి? రెహమాన్. ఓ రోజు ఏఆర్ రెహమాన్ అన్నాను, ఈ ఎగస్ట్రాలే మాన్ అన్నాడు. అందుకే ఆ ఎగస్ట్రాలు మానేసి ఇక్కడికి వచ్చా. సార్ సంగీతం అంటే ఏంటిది అసలు? అసలు సంగీతం అంటే సంగీతం, కొన్ని పాటలని అర్థం అంతే. మామూలుగా సంగీతాల్లో చాలా స్వరాలు ఉంటాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. సార్ అవి వారాలు స్వరాలు కాదు. ఏదైతే అన్నిట్లో రాళ్ళు ఉన్నాయి కదా, దత్సాలు అంతే, వదిలేసాయి. మన సినిమా అదేంటి పెట్ట కథ. ఓ పెట్ట కథ సినిమాకి మనం చూస్ చేయమని డైరెక్టర్ వస్తా అన్నాడు. ఇంకా రాలేదా సార్? హలో, హాయ్ సార్, బాగున్నారా? రండి రండి కూర్చోండి. మీ పేరు? నా పేరు చందు ముద్దు. నాకు పెట్టమని కాదు సార్, నా పేరు చందు ముద్దు. సార్ చెప్పండి, ఎలాంటి పాటలు కావాలి మీకు? మన సినిమా పేరు ఓ పిట్ట కథ. దీనికి మీరు సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు చేయాలి. టైటిల్స్ పడేటప్పుడు ఒక హిట్ సాంగ్ కావాలి మనకు. జనాల్లోకి అలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు కదా. కోరస్ రెడీగా ఉన్నారు కదా. వీరి వీరి గుమ్మడి పండు సినిమా పేరేంటి? పెట్ట కదా, ఓ పెట్ట కదా. దాగుడు మూతల దండ కోరు హీరో ఎవరు? బ్రహ్మాజీ కొడుకు, ఓ బ్రహ్మాజీ కొడుకు. ఇది ఎక్కడో విన్న పాట విన్నట్టుందంటారంతా. మీరు ఏమడిగారు నన్ను? ఒక హిట్ సాంగ్ కావాలన్నారు. ఇది ఆల్రెడీ హిట్ సాంగ్, మళ్ళీ చేస్తే హిట్ సాంగే. ఏముంది? అలా కాదు సార్, ఆల్రెడీ విన్నారు కాబట్టి మళ్ళీ వినరు అంటున్నా. ఇదేంట? 2000 నోటు. ఇలాంటిది మీ దగ్గర ఉందా? ఉంది. చూసారా? ఉంది. మళ్ళీ ఇస్తే తీసుకుంటారా తీసుకోరా? ఎందుకు బ్రహ్మాండంగా. అలాగే ఆడియన్స్ కూడా అంతే. ఇది మాత్రం కరెక్ట్ రా. ఇది కరెక్ట్.
రెండో సిచ్యువేషన్ ఏం చెప్పండి. హీరో గారి ఇంట్రొడక్షన్ సార్, కార్ లో 200 స్పీడ్ లో జమ్మని వెళ్ళిపోతున్నాడు. ఓకే, 100 దాటకూడదుగా, దాటాడు కానీ టోల్ గేట్ దాటలేపాడు. అక్కడ పోలీసులు ఉన్నారు, డోర్ దించాడు, రిచ్ గా 200 ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. దీని మీద మనం ఒక సాంగ్ కంపోజ్. ఒక పాత పాటను ఏదైనా సరే కొత్త లిరిక్స్ తో నింపాలని ఉందయ్యా. పాత పాట అంటే నా ఫేవరెట్ సాంగ్. ఏంటది? వందనం అభివందనం. మంచి పాట చేసావా, అసలు నాకు ఎంత ఇష్టం ఆ పాట. ఆ 100 అనే ప్లేస్ లో 200 పెట్టి చెప్తా. పెట్టావా? పెట్టుకో. 200 అది కలిపితే 400, దానికో 100 కలిపితే 500. రిచ్ గా ఉండాలన్నాను కదా సార్, మరి 500 దగ్గర ఆపేశారు. రింగు రోడ్డు మీద 100 మీద వెళ్ళాలి, పాటలో ఉందిగా. 200లో వెళ్ళాడు, పాటలో ఉందిగా. 200 ఫైన్ కొట్టాడు, పాటలో ఉందిగా. ఎక్కేస్తుందయ్యా జనాలకి, వాళ్ళ నాడి నీకు తెలియదు. సార్ ఇంకో సాంగ్ ఏదైనా సరే, అమ్మాయికి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అమ్మాయితో ఒక పాట పాడిద్దాం అనిపిస్తుంది. అమ్మాయి సినిమా పాట పాడలేదు, ఓన్లీ చీటీ పాట పాడగలదు. 500. మీ పేరేంటమ్మా? బాను. కావాలంటే నువ్వు హిందీ విలన్ కి తెలుగులో డబ్బింగ్ చెప్పించుకోవచ్చు. సార్ నేను కొత్త ట్యూన్ ఒకటి కట్టాను, అది వినిపిమంటారా? నువ్వు వినిపిస్తావా? నేను ఒక ట్యూన్ వినిపిస్తాను. ఎడిటర్ ఎక్కడున్నాడు, ఎడిటర్ ఎక్కడున్నాడు, నీ చుట్టూనే తిరుగుతున్నాడు, అందమైన పంచుని అసభ్యంగా చెప్పితే నీతో పాటు నాది లేపుతాడు. మన సినిమా పేరు ఓ పిట్ట కథ. దీనికి మీరు సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 2 చెయ్యాలి సార్. ముందు నేను ఒక ఆర్ఆర్ ఇస్తాను, ఫీల్ ఎలా ఉంది అవన్నీ మీరు చేయకూడదు. 2 గోల్ ఏంటి కట్ చేసుకోండి. అసలే గోల్ గురించి నాకు బాగా తెలుసు, గోల్ గురించి నాకు బాగా తెలుసు. ఏ కార్ ఏదో వచ్చినట్టుంది సార్. సిచ్యువేషన్ రెడీ, నేను చెప్తాను. ఓకే సార్, రెడీ. నీ అబ్బా 2 అబ్బాలు ఎందుకు? ఒక అబ్బాయినా అడిగింది చూడు. అబ్బా మన సినిమాలో 2 హీరోలు. 2 హీరోలా? కాకపోతే హీరోయిన్ ఒక అమ్మాయి, హీరోయిన్ కూడా వచ్చింది. వాళ్ళని ఇక్కడ పిలిచాం, అలాగే పిలుద్దాం, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ అనమాట. ఇలారా నువ్వు ఒకసారి, ఇలారా. నువ్వు చందు ముద్దే కదరా నీ పేరు? ఏంట్రా ఒక హీరో ఏజ్లా ఉన్నాడు. ఆయన బాబు, ఈయన ఆయన బాబు. ఓహోహో మీ బాబా, వెరీ గుడ్, సూపర్, మంచి ఫ్యూచర్ ఉంది. పెట్ట అదిరిపోయింది, పెట్ట అదిరిపోయింది. పెట్ట కథ సినిమా అదిరి షోలో ప్రమోషన్ అదిరిపోయింది అని చెప్తున్నాను. ఎక్కడో చూశానండి మిమ్మల్ని ఇంత ముందు. నేను దేవుని సినిమాలో చేసింది మీరే కదా. వెరీ గుడ్, బాగా చేశారు. మీరు మాట్లాడరా? మాట్లాడే గ్యాప్ ఇవ్వట్లేదు. గ్యాప్ తీసుకోవాలి, లేకపోతే మనకు గ్యాప్ వచ్చేస్తుంది. ఆ విషయం బాగా తెలుసు. నాకు బాగా తెలుసు గ్యాప్ల గురించి. సింధూరం సినిమాని ఒకసారి అమరావతి థియేటర్ లో ఆ సినిమా చూసి జేబులో చేతులు పెట్టుకుని వెళ్తూనే ఉన్నాను. నాకు కూడా మీ మ్యూజిక్ అంటే చాలా ఆవేశం వచ్చేస్తుందండి. చేతులు ఎప్పుడు చెవుల్లో పెట్టుకుని వెళ్ళిపోతుంటాను మీ పాటలు విన్నా. సౌండ్ పొల్యూషన్ నాకు నచ్చదు, అందుకే ఎవరైనా సరే నా పాటలు ఇలా ఇలా చేతులు పెట్టుకుని వినాలి. సౌండ్ పొల్యూషన్ అలాగా. ఇప్పుడు మీకు ఎలాంటి పాట కావాలి? లాస్ట్ సాంగ్ చెప్పండి. మాకు ఈ సినిమా ప్రమోట్ చేయడానికి ప్రమోషనల్ సాంగ్ ఒకటి కావాలి. రెడీయా గైస్? రెడీ? పిట్ట కదండి, లవ్ స్టోరీ, 7 చేపలు కాదు. ఇప్పుడు ఇస్తాను సార్, నాతో పాటు మీరు కూడా పాడాలి. రెడీ? ఎలా ఉంది? ఆ నుంచి హావ్ కవర్ చేశారా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అన్ని పాటలు అన్నీ అనుకుంటా. March 6th థియేటర్ లో జనాలందరూ చూసి మీ సినిమాని బ్లెస్ చేస్తారు. పెట్ట బాగుంది కాబట్టి కథ కూడా ఇంకా బాగుంటుంది. మనం వెళ్ళి ఫస్ట్ కాపీకి రీ రికార్డింగ్ అంతా అయిపోయి చెక్ డీటెయిల్స్ థియేటర్ చెక్ చేసుకుందాం.
బ్రహ్మాజీ గారు మీ టైమింగ్ మామూలుగా లేదండి, సినిమాలే అనుకున్నా ఆన్ ది స్పాట్. ధనరాజ్ టైమింగ్ ముందు నా టైమింగ్ పెద్దగా ఆ టైమింగ్ సెట్ అయింది కాబట్టి అద్భుతంగా వచ్చింది. బాబు గారు ఒక మంచి కామెడీ షో తోటి ఒక మంచి ప్రమోషన్ కి వచ్చారు. ఆల్ ది బెస్ట్ సంజయ్ అండ్ నిత్య అండ్ డైరెక్టర్ చందు గారు. థ్యాంక్ యూ సార్. మీ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధనరాజ్ వాళ్ళని కలుపుతూ మంచి స్కిట్ చేసావు, బాగా ఎంటర్టైన్ చేసావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నవదీప్ గారు ఆల్ ది బెస్ట్ అండి. పిట్ట కథ టీమ్ కి కంగ్రాచులేషన్ సంజయ్ అండ్ ధనరాజ్. వాడావు బాగా, వాళ్ళు నిన్ను వాడారో నువ్వు వాళ్ళని వాడావు తెలియలేదు కానీ కిట్ అయితే అదిరిపోయింది. నిత్య ఇంకా సంజయ్ ఇద్దరికి స్టేజ్ వదిలేస్తే ఒక క్యూట్ డాన్సింగ్ పర్ఫార్మెన్స్ వస్తే ఎలా ఉంటది? ఇప్పుడు భాను హీరోయిన్, బ్రహ్మాజీ గారు హీరో అనుకుందాం. ఇదే పాట అది He's not done yet. He's not done yet. Please. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ బ్లాస్టర్స్. థ్యాంక్ యూ. తెలుసు కదండి వీళ్ళకి సపోర్ట్ ఎలా చేయాలనో, కింద నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి అండ్ మీ సపోర్ట్ ని తెలపండి. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. రవి, నీ మీద నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా, మరి నీకు కోపం రాదా? పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అట్లా చూస్తున్నావు అంటే ఇక్కడ పళ్ళు ఉన్నాయి కానీ చెట్టు లేదంట అని. గలీజ్ పంచ్ కాదు, గలీ బాయ్స్ పంచ్. ఓహో వచ్చేస్తున్నారా? లెట్స్ వెల్కమ్ గల్లీ బాయ్స్. టైం పాస్ కు తింటారు పల్లి. ఈ రోజు నా చిన్న బిడ్డ పెళ్లి. ఏం రవి, ఎట్టుంది మన పచ్చాపురం? ఏందే నాది కాటన్ బిజినెస్ కాదే, యాంకరింగ్ నాది. నువ్వే చెప్పాల్సి వస్తుంది. పెళ్లి జరుగుతుంది ఈ రోజు, నువ్వు మాత్రం అసలు రాకు. నువ్వు వచ్చినావు అనుకో, సాఫ్ట్వేర్ ఆఫీస్ లో గుట్కేసుకొని పోతే ఎట్లుంటది? అంత దరిద్రంగా ఉంటది. ఇప్పుడు పెళ్లి మొత్తం నా కొడుకే రాడు, భగవాన్ లేపురి పండ్లు చేయరా మొత్తం నేను చూసుకోవాలా నాయనా? దీని ఎందుకు తెలియదు? పెద్ద మనిషిని తెలియద్దా అందరికి? అది కాదు, విజయవాడకి బస్సు పంపించినావా? పంపించిన. ఏ బస్సు? శ్వేతా బస్సు. శ్వేతా బస్సు. శ్వేత బస్సు ఎందుకు పంపించినావు? బస్సు పంపమన్నావు, నాకేం తెలుసు? శ్వేతా బస్సు ఖాళీ ఉన్నదని పంపించి పడేసిన. దేవుడా, నువ్వెట్లా నాయన? నాకు అర్థం కాదు. నువ్వు పుట్టినావు కదా అప్పుడు నాయన. పెళ్లి మాత్రం కలర్ఫుల్ గా జరగాలి. కలర్ఫుల్ ఎవరు చెప్పిండు? నేను మల్లెపూలు చెప్పిన. అయినా వంటోళ్ళు లేరి వంటలేడు వండుతుర్రు. నువ్వేం చెప్పినావురా? ఏం చెప్పినా? వంట వండితే పక్కూరికి స్మెల్ పోవాలని చెప్పినావు. అవును, అందుకే మొత్తం పక్కూరులో పెట్టినా. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం పెడతావు? దండం పెడతా. రావా మళ్ళీ చెప్తా. అబ్బా నువ్వు అయినా పెట్టలేనివరా నాయన, నాకు అర్థమైతే లేదు. అయ్యను కొడతావేమరా నువ్వు? అయ్యను కొడతానా? ఏడవకు, నువ్వు ఏడవకు. నువ్వు ఏడితే నాకు కోపం వస్తుంది. నాయనా భోజనాలు అంటే ఎక్క పెడతాను అడుగుతుర్రు. పేట్లో పెడుతుర్రు. కాదు రే, ఏంది పెళ్లికి ఎవడొచ్చినా పర్లే, చివరికి అడుగు తినేటోడు, కుష్టోడు, చివరికి యాంకర్ వచ్చినా కూడా ఆ మూల గుసబెట్టి అన్నం పెట్టి పంపియరు. అంతేగాని నా కొడుకొస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎవరు? నీ అక్క మొగుడు. వాడు ఎప్పుడైతే ఈ అక్కని లేపుకోపోయిండో అప్పుడే వాడు నాకు శత్రువు అయింటారు రే. ఆడ మాత్రం అసలు కూడా చెప్తున్నా నేను. నేనేమో మనకి పెళ్లి పత్రిక ఇచ్చిన, వాడు ఇప్పుడు వస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఏందో ఏమో నాకు అర్థమైతలే. ఏ బావా, ఇప్పుడే రీచ్ అయ్యావా? ఉద్దాల నుంచి కష్టపడుతున్నావు, మస్తు రోజులే కష్టపడి, పైసలు సంపాదించలే, కారు కొనలే, ఇప్పుడు ఏదైతారా రిచ్? ఈడోవాడు సరిగ్గా చూడు. నువ్వు యాంకర్ రవి కొడుకు కదా? అవి నిన్ను ఆడేస్తారా వీళ్ళు? అయ్యే నా కొడుకు బ్యాడు, మా బావ కొడుకువా? ఏమో నాకు కూడా ఎప్పుడు చెప్పలా. అరే
నువ్వు నా కొడుకు అని చెప్పడానికి డౌట్ వస్తా మళ్ళాడు చెప్తే చెప్పేదానికి. అరే నువ్వు నా కొడుకు రా అబ్బాయి. డాడీ అరే మామ ఎక్కడా? ఎందుకు ఎక్కడు? రాత్రి రాగానే ఎక్కుతాడు. ఏంద్రా? అదే రవికి తెలిసి ఏమి ఎక్కుతాడు కానీ దా కూర్చో. అల్లుడు ఇప్పుడు వచ్చినావు నువ్వు పొద్దు నుంచి ఎవరు పూలు అల్లాడే పోయి అల్లు. అరే నేను అల్లుండ్రా, అల్లుటోను కాదు. మన పెద్దక్క చూడు, మన పెద్దక్క లేపుకోని చూడు ఈడే. నీ బతుకులో చెప్పు. ఏంది బావ నువ్వు మరింత చీప్గా? కూర్చో. పెళ్ళైతే చేసుకున్నావు కదా, మన బావకి ఏం పెట్టినావు? ఆడంగి పేరు పెట్టినా, ఆడంగి పేరు పెట్టినా. బొమ్మడి బిల్స్టాన్ పెళ్లికి వచ్చినా లేపో దౌడ పండు కొడతా అర్థమవుతుందా? ఉట్టిగా నిజాలన్నీ ఉట్టిగా ఆడోగోడి. ఇప్పుడు నా పూర్వం కలిసి రేపు నా పిల్లం పోయి చెప్తాడు. ఏమని చెప్తావురా? ఆడంగోడని బావా మీ పెళ్లికి పెద్దవరు ఎవరు అని పెళ్ళామే నవ్వుతావేంపే? నా సైజ్ పొట్టు ఉందని చులకన అయిపోతున్నా అబ్బాయి సాలే. కాదు ఆగురా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా అక్క కన్నా ఏజ్ లో చిన్నోనివి, హైట్ లో చిన్నోనివి, అందుకే అవుట్పుట్ కూడా చిన్నగానే వచ్చింది. అలాగే సారీ ఇట్లా తాతను కలుపు. తాత ఎడం కాదు తంత ఇట్లారా. ఈ ఎస్టిమేషన్ ఈ డిజైన్ మన వంశంలో ఎవరికైనా ఉన్నదా? ఈ ఫేస్ ఈయను మనం మన సాయిబాబా గుడికి పోలే ఆడ ఉండి ఉన్నది చూసినావా? 5 రూపాయలు బిల్ అవుతుంది. ఇల్లు దాటి బయటకు అసలు పోకు. ఏం తాత? అడిగి పని అని ఎత్తుకోపోతారు. అయితే నువ్వు కూడా బాబా తాత. ఎందుకురా? అమ్మ చెప్పింది అన్ని తాత పోలికలని. అరే ఆయనకి కరెక్ట్ మోవర్ దొరకలే, నా బిడ్డకు కూడా కరెక్ట్ మోవర్ దొరకలే. ఈ ముఖం చూసి పెళ్లికి వచ్చిన అర్థమవుతుందా? నాకు తిండి లేక నారా హైట్ లేక అంతే అంతే కదా? ఎట్లా కాదు బావా, అర్థమవుతాడు తినలేదు. సిగ్గులేరా? రేపటి రోజు నాడు ఏమంటాడు? నా ఇంటికి వచ్చి నాకు కూడి తిన్నా పడాయి. మయ్యా కోపస్తుడు ఒప్పుకుంటా. నువ్వు పోయి ఇప్పుడు కాళ్ళ మీద పడ్డావు అనుకో, క్షమిస్తాడు. అంతేనా? అంతే, దాంట్లో ఏముంది? పెళ్లి వచ్చింది. ఏమైంది ఆయన? వాడు కాళ్ళ మీద దూకిడు. వాడి కాళ్ళతో కోడి కాళ్ళ ఉన్నాయి. బాబా కాదా, నాకు అర్థమైతే అట్లా కాదు. మయ్యని మెల్లగా కూల్ చేయాలి. అంతే కదా? చేయిపో. ఇంత దానికి ఏంద్రా రే? ఏమైంది ఆయన? మొత్తం చల్లగా నీళ్ళు పోసిన రాడు. అరే నువ్వేం చెప్పినావు రా బాయ్? కూల్ చేయమను, అందుకని కూల్ చేస్తున్నానికి. సరే నేను మాట్లాడుతుందా? ఇగో నైట్ టైం పండుకుందాము, పొద్దున్న లేద్దాం. బావా పొద్దున్న లేవగానే పెళ్ళి ఇట్రా. దోమలు కరుస్తున్నాం రా అబ్బాయి. ఏమి ఇల్లురా ఇది? ఏ మామా నా బిడ్డ గొంతు కోసినా తాగో చచ్చినాడు. ఎప్పుడు కోసినారా మా అక్క గొంతు? అది కాదు అడుగురా. ఒరే నేను బాబా అన్న కాదురా, బాబా సైకిల్ అని తెలియదు కదరా. ఏమైందిరా? నువ్వు అమ్మవా నాన్నవా? అమ్మా ఏంటి ఏమైంది? అంటే ఓకే. ఏంది? అరే ఏం లేదురా బాయ్, దోమలు కాస్తున్నాయి, దోమలు కొడుతున్నావా? మా నాయన దోమలు కొడుతున్నా అంటే ఏం కదా? పండుకో తెల్లారుతుంది. తెల్లారింది లెగుర్రి. అరే పండుకోలేరా ఇంకా? ఈ రోజే పెళ్లి. బావా ఇవేం పరిచయం వాడకు. మయ్యగానికి ఫోటోలు అంటే పిచ్చి. ఆ ఫోటోల పక్క నువ్వు నిలబడ్డావు అనుకో, జర్ర కనికరించి దగ్గర తీసుకుంటే ఆలోచించు. రావయ్య మల్లేశం ఆడున్నదా? ఆ ఫోటో ఇస్తారు ఆడుండు. అరే కెమెరామెన్ ఎవరు అనుకున్నావు? ఎవరు? మన చిన్న బావ వాళ్ళ దోస్తు. నువ్వే కెమెరా పడుతుంది.
బాబు ఎవరమ్మా బాబు ఎవరు బావా అరే ఒక ఫోటో తీయంగా ఇట్లా తాత మున్నూరా ఇప్పుడు పెళ్లి పిలిచి నా ఇజ్జత్ మొత్తం తీసుకుంటా నా మామగాడు. ఒక చిన్న పని చేస్తాను నేను, చెప్పు. మయ్యతో పోయి నేను మాట్లాడతా, ఏదో ఒకటి సెట్ చేస్తా, సరేనా? అరే వద్దురా, నీ దండం పెడతానేంది. బాబు నీ మాట్లాడతా కదా, నువ్వు ప్రతిదాన్ని కలుగుతావు, నీ పిచ్చోడా. ఇంకా తింటానే ఉన్నాడు యాపిల్. పాపం మస్తు అలుగుతుండు, అట్టయిపోయిండు. మరి ఆడ చేసిన దొంగ పనికి అట్లే ఉండాలి, ఏదో ఒకటి చేద్దాం. నాకు బాధ ఉండదు, అవసరం లేదు, బొమ్మ చెప్పండి. ఇప్పుడు ఏంది, పెద్దక్క పెళ్లి మళ్ళీ చేద్దాం, ఓకేనా నీకు? అట్లయితే ఓకే నాకు. రీక్రియేషన్ పెళ్లి చూపుడికి రమ్మనాన్ని. బా ఏం లేదు, ఇది మళ్ళీ చేస్తారంట పెళ్లి. మళ్ళా పెళ్లి ఏంటి? చల్ బే చల్, కట్నం వస్తుంది. ఓకేనా? అయితే ఓకే డాడీ. ఓకేరా, ఓకే కదా, ఓకే. ఇప్పుడు ఓడి అరే ఇప్పుడు నువ్వు నాకు ఉట్లేదురా. వాడికి ఆ డౌట్ ఫస్ట్ నుంచి ఉందిరా. మా ఇంట్లో చిన్నోడు అనుకుందా, మా ఇంటి పిల్ల. తమ్ముడు ఎవరు నువ్వు? ఇంకా పుట్ల హాయ్ బ్రో. ఎవరెవరు? ఇప్పుడు పెళ్లి కొడుకు మన అక్కని చూసుకొని వచ్చింది. ముఖం మంచిగా లేదే. పిల్లగాని పేరేందో? రాజు. ఆ పేరే నాకు నచ్చదు. రాజు కాదు, యాదమ్మ రాజు, ఓకేనా? అట్లయితే ఓకే. మా వాళ్ళకి రాజంటే నచ్చలేదు. ఒకసారి నడు చూద్దాం. ఆడవాళ్ళకి చేస్తాను, నువ్వేంద్రా పోయి మొగం చేస్తున్నావు. సరే రా బాయ్. ఆగు ఈ సందులోకి ఒక రైలు పోతుంది. ఇవన్నీ నాకు వద్దురా సార్. సారేంద్రా సారు, నేను బావని. బావ ఎట్లయినా ఉత్తి పేరు చూపులు కదరా. ఎవడు చెప్పిండు? వీడెవడు? ఇంకా పుట్ల. నేను ఎవర్రా? ఎవర్రా నువ్వు ఎవడంటే పేరు అయ్యని. ఇంకా పుట్ల ఉత్తి అన్నారు కదరా. అరే అరే నిజంగా గల్లీ బాయ్స్ ఇన్ని రోజులు సార్ నేను టీవీలో చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, ఇక్కడికి వచ్చిన తర్వాత నన్నే ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు. ఏందో నువ్వే ఆడుకోమన్నా, ఊకే ఆడుకోమన్నారా? మరి బిచ్చ పని చేసి కాదు, మళ్ళీ చెయ్యాలన్న. గల్లీ బాయ్స్ లో కస్సి మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలా. మళ్ళీ ఇది 2 వారాలు ట్రెండింగ్ ఖాయం. సో మా గల్లీ బాయ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో బాబు గారు? ముగ్గురు బాగా చేశారు అండ్ చిన్నోడు కూడా బాగా చేశాడు. వాడు ఇంకా పుట్టలే సార్. పుట్టిన వాడు కూడా ఇంకా బాగా చేశాడు. అన్ని పంచెస్ చాలా బాగా వర్కౌట్ అండి, బాగా సరదాగా ఉంది. గుడ్, కీప్ ఇట్ అప్. దీపు అయిపోయి అలా సాగతీకు ప్రతిసారి. సార్ ఈ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పంచ తర్వాత పంచి AK-47 లాగా పేల్చారు. అదిరిపోయింది. లెట్స్ స్టార్ట్ విత్ బ్రహ్మాజీ గారు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. హిలేరియస్ స్కిట్ ఇది. ఆ పెర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోయినాయి. అదనమాట మా గల్లీ బాయ్స్ ఎప్పుడు స్టేజ్ మీద వచ్చినా దత్తర్ లేపుతున్నారు. ఈ వీడియో కూడా ట్రెండింగ్ లో పంపాలి మీరు అంటే కింద ఆ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి అండ్ మీ సపోర్ట్ ని తెలిపండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. బాను, నీకు మోటివేషన్ చాలా అవసరం బాను. దేనికి? మోటివేట్ అవ్వడానికి. ఏమో నాకేం అర్థం కాలేదు. అందుకే మోటివేషన్ అవసరం అంటున్నా. ఇగో మోటివేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఆర్పి రైడర్. ఏం చేస్తున్నావురా? నేను కలెక్టర్ అవుదామని IPS ప్రిపేర్ అవుతున్నా. కలెక్టర్ చదవాలంటే IAS నాయన, IPS చేయకూడదు. ఈ రెండింటికి అంత తేడా ఉందా? తెలియకుండా నీ రోజులు పుస్తకాలు తిరిగేస్తా ఉండా. మా నాయన సార్ 10 సంవత్సరాల నుంచి కలెక్టర్ గా ట్రై చేస్తున్నా, ఎందుకు కాలేదు తెలియదు. కోటేశ్వరుణ్ణి. ఏంట్రా ఎంత డల్గున్నావు? ఏంద్రా 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే కలెక్టర్ కాలేకపోతున్నా. రే నీకు కలెక్టర్ అవ్వాలనుకుంటే కష్టం విలువ కసి విలువ తెలియాలరా, అప్పుడే నువ్వు కలెక్టర్ అవుతావు. కష్టం విలువ కసి విలువ
కష్టపడి రిక్షా తొక్కి కొడుకుని కలెక్టర్ చేసిన తండ్రి. నైనా ఏందిరా నేను కలెక్టర్ అయిపోయినాను నైనా. ఎట్టయిపోయినావురా? ఇది ఒకసారి చదువు. కష్టపడి రిక్షా తొక్కి కొడుకుని కలెక్టర్ చేసిన తండ్రి. నువ్వు వెళ్ళి రిక్షా తొక్కు, నేను చదువుతా. నేను దొక్కరా, నా వల్ల కదా. వాడెవడో వాళ్ళ తండ్రి రిక్షా తొక్కుతుంటే చూశాడు. అతను చూస్తూ ఇతడు చదివాడు, పైకి వచ్చాడు, కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు తొక్కాలా, నేను చూడాలా? నీ కష్టం నాకు తెలిస్తేనే నేను కలెక్టర్ అవుతా. ఏంద్రా తొక్కేదా? 10 కోట్లకు అధికారి నేను. క్యారెక్టర్ ఇచ్చాను కాబట్టి నీ 100 చెప్పుకోబాకు. నువ్వు తొక్కాలా, నేను చూడాలా, నేను చదవాలా? సార్ మా నాన్న సార్ చాలా కష్టపడుతున్నారు సార్. నేను కలెక్టర్ అవుతా. కొరియా ప్రధానమంత్రి కిమ్ము, ఎన్టీఆర్ సినిమా తమ్ము, ఇంకోటి ఎలా చెప్తున్నా నోట్లో వస్తారు గుమ్ము. వీడికి మోటివేషన్ చెప్పాలి సార్, లేకపోతే వీడు దొక్కేటట్టు లేడు. అది సగుటూరు అనే కుగ్రామం. అతను 10వ తరగతి చదవలేదు, అతను మధ్య తరగతి చదివాడు. చిన్నప్పుడు అనుకున్నాడు, నాన్న నేను కలెక్టర్ అవుతాను అంటే, అవరా సంతోషమే కదా వాళ్ళ నాన్న అన్నాడు. వాళ్ళ నాన్నని పిలిచాడు, నాన్న నేను కలెక్టర్ కాలేను నాన్న అన్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, అరే నేను రిక్షా తొక్కుతాను, నేను రిక్షా తొక్కగలను, అలా తొక్కి నేను చదివిస్తాడు. ఎంతలా తొక్కాడంటే డే నైట్లు తొక్కి ఆయన్ని పైకి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కలెక్టర్ అయ్యాడు. భారత ప్రధానమంత్రి అతను గౌరవించడానికి పిలిస్తే, ఏవయ్యా నువ్వు ఎలా అయ్యావు అంటే, నా తండ్రి రిక్షా తొక్కడం వల్ల ఈ రోజు స్థాయికి వచ్చాను సార్ అంటాడు. ఇదంతా నాకేం చెప్తున్నారా? ఆ తండ్రి నువ్వు అవ్వాలని కోరుకుంటున్నాను. 2 తొక్కులే, 2 పేపర్లు మిగిలిపోయినాయి. 2 తొక్కులు తొక్కు. నువ్వు కలెక్టర్ అయితేగా నాకు పో, నాకు తెలీదు. అది నేను తొక్కలేదు, నా వల్ల కాదు అంతే. నేను కలెక్టర్ కాలేను అంతే. చేయాలి, నేను ఎట్ట కలెక్టర్ అవ్వాలి సార్? పేపర్ చదువుకుందాం, మనం ఏం చేస్తాం సార్? కష్టపడి 10 ఇళ్లలో పనిచేసి తన కొడుకుని కలెక్టర్ చేసిన తల్లి. అమ్మా నేను కలెక్టర్ అయిపోయాను పోవా. ఎట్టమ్మా? ఇది చదువు, చదువు ఇది నువ్వు చెప్తా చదువు. కష్టపడి 10 ఇళ్లలో పనిచేసి తన కొడుకుని కలెక్టర్ చేసిన తల్లి. అమ్మా నువ్వు వెళ్ళి ఆ ప్లేట్లు కడగాల, అది నేను చూడాలా, కష్టపడి చదవాలా, కలెక్టర్ అవ్వాలమ్మా. అది గడిగితే నువ్వు కలెక్టర్ అవుతారా? అయ్యో మా అమ్మ నేను సమాజంలో పైకి తీసుకురావాలని నేను కష్టపడి చదువుతాను. వెళ్ళమ్మా. సార్ మా అమ్మ సార్ చాలా కష్టపడుతుంది సార్, నేను ఎలాగైనా కలెక్టర్ అవ్వాలి సార్. కడుగు మరి 2 పేజీలు ఉన్నాయి మా. ఇంకా నా వల్ల కాదు. మోటివేషన్ ఇవ్వాలి సార్ మనం. కడగాలి కదా తల్లి. వాడు 10వ తరగతి చదవలేదు, వాడి జీవితాన్ని చదివాడు. చిన్నప్పుడే అన్నాడు, అమ్మా నేను కలెక్టర్ అవుతానమ్మంటే ఊరంతా ఉమ్మేసింది. అప్పుడు అమ్మ అడిగింది, ఏరా ఏమైంది నా కలెక్టర్ అంటే, అమ్మా నా వల్ల కాదు, నాకు డబ్బులు సరిపోవట్లేదు అన్నాడు. అప్పుడు ఆ తల్లి అంటది, నేను 10 ఇళ్లలో ప్లేట్లు కడుగుతాను, ఇది చదివిస్తాననింది. ఆవిడ ఎంత కష్టపడిందంటే 10 ఇళ్లలో 10 రోజుల పాటు కడుగుతూనే ఉంది కదా. నిజండే ఇప్పుడు కాదు, కడిగి 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 కలెక్టర్ అయిపోయాడు. అప్పుడు భారత ప్రధానమంత్రి స్టేజ్ మీద పిలిచి, ఏమయ్యా ఎలా పైకి వచ్చావు అడిగితే అప్పుడు అంటాడు, మా అమ్మ 10ల్లో పాచిపొడి చేస్తే పైకి వచ్చా సార్ అంటాడు. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారా? ఆ తల్లివి నువ్వు కావాలమ్మా. మా అమ్మ సార్ నెలకి పోతుంది, నాకు కొద్దిగా కలెక్టర్ అయిపోతా సార్. ఏ జిల్లా ఖాళీగా ఉంది కలెక్టర్ కే? ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. నువ్వు కలెక్టర్ అయితే లాస్ట్ పేజీ ఆ 2 కడుగుతురా మమ్మో. ఏమన్నా చేసుకో, నేను కడగను. నేను కూడా అవను. నీ వల్ల దాని వల్ల మొత్తం కలెక్టర్ జాబ్ అయిపోయింది. గాడి కొడక డార్లింగ్ నా బామది సార్ నెమలరాజు అని సార్. వాడు ఎవడో చెప్పాడు, కష్టం విలువ కసి విలువ తెలిస్తేనే పైకి వస్తున్నారు. బామర్దే ఈ కష్టం విలువ కసి విలువ ఎలా తెలుసుకోవాలరా? నాగబాబు గారిని చూసి కష్టం విలువ తెలుసుకోవచ్చు, నవదీప్ గారిని చూసి కసి గురించి తెలుసుకోవచ్చు. మరి మా ఇద్దరిని చూస్తే అసలు మీ ఇద్దరినే చూడబుద్ధి కట్టల్లా. సార్ మళ్ళీ పేపర్ చదవాలా. నడి రోడ్డు మీద అడుక్కుని తన బాయ్ ఫ్రెండ్ ని కలెక్టర్ చేసిన గర్ల్ ఫ్రెండ్. శ్రావణి నేను నెల్లూరు కలెక్టర్ అయిపోయినాను ఈ రోజా. అదేలా ఏమని రాస్తుంది ఇక్కడ చదువు ఒకసారి. నడి రోడ్డు మీద అడుక్కు తిని తన బాయ్ ఫ్రెండ్ ని కలెక్టర్ చేసిన గర్ల్ ఫ్రెండ్. నా కోసం నేను కలెక్టర్ అవుతాను మేము నెల్లూరుకి. నువ్వు కూడా బాగా అడుక్కోరా గారు కూడా. బాబయ్యా అడుక్కుంటున్నానయ్యా, ధర్మం చేయండి అయ్యా. తమ్ముడు అడుక్కోరా. నన్ను ప్రేమించిన అమ్మాయి సార్. A+B+B+B+B+B. అరే తమ్ముడు అల్లెళ్ళు అడుక్కోపో. వాళ్ళే నన్ను అడుక్కునే వయసులో ఉన్నారు, వాళ్ళు నేను అడుక్కునేదండి. సరే నీ కోసం అడుక్కుంటా. ఏమండి ధర్మం చేయండి, రూపాయి ఉంటే దగ్గరండి ఇస్తామండి. సారీ లేవండి.
ఒరే 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 వాళ్ళ కరువు మీద ఉన్నాను. ఇవన్నీ నా వల్ల కాదు, నేను అడుక్కోలేకపోతున్నాను. అతను హైదరాబాద్ కు వచ్చాడు, ట్రై చేశాడు, కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. మధ్యలో ఒక అమ్మాయి తగిలింది. నువ్వేమవుతుంటే కలెక్టర్ అవుతా అనుకున్నాడు. కొన్ని రోజులకి నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అనేసాడు. అప్పుడు తనకెళ్ళి చెప్తే తననింది, నేను నడి రోడ్డు మీద అడుక్కోనైనా సరే నేను కలెక్టర్ చేస్తానింది. తను అడుక్కునింది, అతను కలెక్టర్ అయ్యాడు. కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించింది కదా. అప్పుడు అతను అడిగితే అతను అంటాడు, ఇది నా కృషి కాదు సార్, నా లవర్ పొచ్చు పట్టుకొని రోజంతా అడుక్కుంటూ వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఆ లవర్ నువ్వే కావాలి మ్యా. నా వల్ల కాదు, నువ్వు వద్దు, నువ్వు పెళ్ళి వద్దు. నీ వల్లే కేవలం నా కలెక్టర్ మొత్తం దొప్పింది. ఏమి నువ్వు రిక్షా దొక్కలేవా? ఏమి నువ్వు ప్లేట్లు కడగలేవా? అది అడుక్కుతలేదా? నా మూడు మొత్తం మింగిందా? ఇప్పుడు ఏందిరా నీకు మైండ్ దుబ్బిందా? అవును. నీకు మోటివేషన్ నేను చేస్తా ఉంటాను. అదొక మధ్య తరగతి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక కూతురు, ఒక తల్లి. తండ్రికి పెరాసిస్తూ, తల్లికి మూర్త, చెల్లికి చదువులేదు. వాళ్ళు ముగ్గురు సమస్యలతో బాధపడుతుంటే చచ్చిపోవాలనుకున్నారు. ఆ టైంలో తన కొడుకు ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తానన్నాడు. ఉదయం లేచి అంట్లు కొడుకుతూ, మధ్యాహ్నం రిక్షా దొక్కుతూ, సాయంత్రం అడుక్కుంటూ తీర్చేశాడు. ఈ సమస్యల గుర్తించిన ప్రభుత్వం అతనికి అవార్డు ఇచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలరా? అవార్డు నువ్వు తీసుకోవాలి. యాడికి చేయాలంటావా? రిక్షా దుక్కుపా. ఎందుకు వల్ల కాదా? మమ్మల్ని ఎక్కించరా రిక్షా. నాకు మూర్త రాకు. మీ నాయన చూస్తే పెరాసిస్, మీ చెల్లి చదువుకోవాలరా. తండ్రికి పెరాలసిస్, చెల్లి చదువుకోలేదు, మరి నువ్వేం చెయ్యాలా? అడుక్కు తినాలి. ఎలా అడుక్కు తినాలి? లాస్ట్ స్కిట్ లో నన్ను అడుక్కోమని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు అడుక్కా. మన దగ్గర అనుకో, మన జాతి ఇంకేం చేస్తావు? వదిలిపడండి. ఇంకా చదివితే అవుతాం, రిక్షా దొక్కితే చూస్తే అవుతావా? టీలు కాఫీలు పెట్టి చూస్తే అవుతావా? సార్ జీవితంలో గుర్తు పెట్టుకోండి, మీ కష్టాన్ని చూసి వరుణ్ బాబు హీరో లేదు సార్. వరుణ్ బాబు కష్టపడితే హీరోయిన్. కాబట్టి మన కష్టం మనం పడాలి. రిక్షాలు, బొంగు పోస్టర్లు ఎవడో కలెక్టర్ గాడు. దయచేసి ఉంటా. అద్భుతంగా వచ్చింది. బాబు గారికి ఎలా నచ్చింది? నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కామెడీ వైపు బాగా వర్కౌట్ చేశాడు. ఫాదర్ రిక్షా దొక్కాలి, తల్లి అంట్లు తోవాలి, లవర్ అడుకు తినాలి. అండర్లైన్ గా ఒక సబ్టల్ గా చెప్పింది ఏంటంటే, ఎవడు కష్టపడి పడాలి. తండ్రి అడుకు తినంత మాత్రాన తల్లి అడే కలెక్టర్ ఎప్పుడు కావలేడు. గుడ్. బాగా చెప్పావు ఆర్పి. గుడ్. మామూలుగా ఆర్పి హై ఎనర్జీతో చేస్తాడు. అయితే దీంట్లో లాస్ట్ లో రివర్స్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇరక్కొచ్చారు. అంత బాగుంది. అండ్ మీరు ఈ కష్టానికి ఎలా తిరిగిస్తారు? కింద నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ చేయండి. అండ్ ఆర్పి రైడర్స్ ప్రతి వారం ఇలానే వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అయ్యో అవునానే, అలా జరిగిందా? ఏమైంది? మొన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, దొరికిపోయారంట. పాపం. అక్కడ వేనన్న లేకుండేనా? వేనన్న ఏం చేస్తాడు? వేనన్న ఏం చేస్తాడా? లేచిపోయిన వాళ్ళకి పెళ్లి చేస్తాడు. అది ఎలాగో అటు చూడు. లెట్స్ వెల్కమ్ వేణు వారియర్. సరే గానీ ఇలా మనం లేచిపోతున్నా నీకు ఎలా ఉంది? ఇది లవర్స్ లేచిపోతున్నట్లేదు. మా ఆయన నన్ను తంతే పిల్లాన్ని సంకర ఎత్తుకుని మా పుట్టింటికి వెళ్తున్నట్టుంది. ఏ మాట కామాట, ఇంత అందమైన అమ్మాయిని నేను ఎత్తుకెళ్తున్నా అంటే మా ఫ్రెండ్స్ గర్వంగా చెప్పుకోవచ్చు. ఎవరు ఎత్తుకెళ్లారు? నువ్వే ఎత్తుకెళ్ళి. ఇలా పార్కు వచ్చే వదిలేం చక్క మా నాన్నతో ధైర్యంగా మాట్లాడచ్చు కదా. అప్పుడు మీ నాన్న నన్ను లేపుతాడు పైకి, అవసరమా? మరి అంత ధైర్యం లేని వాడి నన్ను ఎందుకు ప్రేమించావు? ప్రేమించడానికి ధైర్యం ఎందుకే? అందం ఉంటే చాలు కదా. అదైనా ఉండాలి కదా. అమ్మ నాకు అందం లేదంట. అందం లేదా? బాడీ లేకపోయినా ఈ బాడీ బిల్డింగ్ తోనే నన్ను పడేస్తావు. నువ్వు ఇలా ఫస్ట్ టైం లేచిపోతున్నా నీకు ఎలా ఉంది? ఫస్ట్ టైం అని ఎవరు చెప్పారు?
అంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ కాలేజ్కి లేచి వెళ్తా ఉంటాను కదా అందుకని అంటున్నా. సరే సరే మనం పరిగెత్తుదాం పద పద పద. ఒరేయ్ వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కూతురు లేకపోతాడు రా. ఇంకా నయం అమ్మాయి గారిని ఎత్తుకెళ్ళిపోయాడు కూడా సరిపోయింది. అదే అమ్మగారిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటే నాకెంత ఇబ్బంది అయ్యేది. మీకెంత ఇబ్బంది అయ్యేదని. మీకెంత ఇబ్బందా? వాడు ఊరు దాటాలంటే ఈ పొలి మీద దాటి రావాలి. వాడు ఇక్కడికి రాగానే అడ్డంగా నరికేస్తా. అరే ఈ విషయం ఊళ్ళో ఎవరు చెప్పొద్దురా, చెప్తే నా పరువు పోతుందయ్యా. నీ పరువు ఎందుకు పోతుందిరా? వెళ్ళిపోయింది మన అమ్మగారు. మన అమ్మాయి కాదురా, నా అమ్మాయి. అమ్మో మా నాన్నగారు చూస్తే మన ఇద్దరికి పెళ్లి చేసేస్తాడు. సరే దా చేసుకుందాం. చేసేది ఆ పెళ్లి కాదు, నీ పెళ్లి. దేవుడా ఇలాంటి టైంలో మమ్మల్ని ఎవరు రక్షించేవాడే లేడా? హాయ్ సమీరా, హౌ ఆర్ యు? బాను ఇక్కడ వాయిస్ మారినంత మాత్రం గుర్తుపట్టిన అనుకున్నా పిచ్చిదాన. సమీరా సమీరా ఈ అసిస్టెంట్ ఎందుకు పక్కన కూర్చోబెట్టుకున్నావు? అసిస్టెంట్ కాదు రవి. నేను అనేది రవిని. రవి అసిస్టెంట్ ఎందుకు పక్కన కూర్చోబెట్టినావు? సార్ గుడ్ ఈవినింగ్. నా డౌట్ ఉంది సార్. బాటిల్ లోపల మందు నా లోపల వెళ్తే నేను ఊగుతున్నా కదా, మరి బాటిల్ లోపల ఆల్రెడీ మందు ఉంది, అది ఎందుకు ఊగట్లేదు? వెరీ గుడ్ డౌట్. మంచి లాజిక్. ప్లీజ్ క్వశ్చన్ మై ఆన్సర్. ప్లీజ్ క్వశ్చన్ మై ఆన్సర్. క్వశ్చన్ మై ఆన్సర్ అంట. మీకు సరైన ఆన్సర్ దొరికితే ఈ స్కిట్ అయిపోయి చెప్పండి. ఆడియన్స్ మీకు కూడా ఆన్సర్ దొరికితే 8291829163కి కాల్ చేయండి. కింద మిస్డ్ కాల్ ఇవ్వండి. వీడు తెలిసి మొత్తం ఊరు మొత్తం చెప్పేస్తాడు. అయ్యారు 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 స్టడీ స్టడీరా. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. స్టడీగా ఉండమన్నాను రా. అవుంటే అయ్యగారు మీరేంటే ఈ పొలిమేరలో దాక్కున్నది ఇక్కడ? ఎందుకు దాక్కున్నావు? ఎలా నువ్వు? ఒరే అసలు అయ్యగారు వాళ్ళ అమ్మాయి లేచిపోయింది. అయ్యగారు వాళ్ళ అమ్మాయి లేచిపోయిందా? ఈ విషయం ఎవరికి చెప్పకు. ఎవరు చెప్పాను? ఇందు మూలంగా గ్రామ ప్రజలు తెలియగా అయ్యగారు ఆవిడ ఎవరితో లేచిపోయింది. మా ఆవిడ కాదురా, మా కూతురురా. అయ్యగారు కూతురు ఎవరో లేచిపోయింది. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ ఎవరు చెప్పకుండా. నిన్ను ఎలాగైనా తెల్లారే లోపు నేను పట్టుకుంటా. అరే నువ్వేంద్ర స్టేజ్ మీద శోభన చేస్తున్నావు కొద్ది. అయ్యగారి కూతురు నువ్వు లేపుకెళ్తావా? నేనే అయ్యగారు. ఒకవేళ లేపుకెళ్ళినట్టు దొరికితే ఇలా అడుగుతాను, ఎలా ఉంది? దండం పెడతాను రా, ఈ విషయం ఎవరికి చెప్పొద్దురా. అరే నువ్వు మొత్తం స్టేజ్ అంతా కవర్ చేయి. మనం ఇక్కడే ఉంటే ఆడు పొలిమేరలో రావడం భయపడతాడు. మనం లోపలికి దాకుందాను, ఆడు వస్తే నరికేద్దాం. అదే అయ్యగారు. అయ్యగారు కూతురు తప్పేది. అమ్మో ఇతను కానీ చూస్తే మన అంతా చెప్పేస్తాడు. హలో ఇక్కడ ఎవరు లేరు. అరే నువ్వు అరే నువ్వు కాదా? అయ్యగారు కూతురు తప్పింది విషయం ఎవరు చెప్పకు. అయ్యగారు కూతురు అని ఆడి నిన్ను గుర్తుపడతలేడు. ఈ సిచ్యువేషన్ లో మనం కాపాడేది ఆడొక్కడే. ఓకేనా? నువ్వు గమ్మునుండు. ఓకేనా? ఓకే సార్ ఓకే. అరే ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? అంటే సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నామని లేచిపోతున్నాం. వద్దు ఈ తప్పు నాడు పోలీస్ స్టేషన్. ఏదో ఒకటి చెయ్యే. అన్నయ్య అన్నయ్య ఏమన్నావు? అన్నయ్య అన్నాను. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. అన్నయ్య ఏంటి నువ్వు చేసిన పని? ఈ అన్నయ్య చచ్చిపోయాడు అనుకున్నావా నువ్వు? ఈ అన్నయ్య బతుకున్నప్పుడే లేచిపోతావా? అది లఫ్ట్ గారితో లేచిపోతావా నువ్వు? పెద్ద మనసు చేసుకుని నువ్వే ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి చేయనా? నా కొడుకు పుడితే నవరవి అని పేరు పెట్టుకుంటాను. ఏదది? నవరవి అని పేరు. నవరవి కాదే, నవదీప్. రవి కూడా వచ్చాడు కదా, కవర్ చేస్తాను. అప్పుడే ఇద్దరిని కవర్ చేస్తున్నావా? స్కిట్ లో ఇంత ఫాస్ట్ ఉండేది నువ్వు. నా దేవుడిచ్చిన చెల్లెకి నేను ఇలా ప్రామిస్ చేస్తున్నాను, తెల్లారే లోపు నా చెల్లి ఘనంగా పెళ్లి చేస్తా. ఇది ఫస్ట్. రెండోది, మా అయ్యగారి కూతురు లేపుకెళ్ళని వాడిని పట్టుకొని వాడిని దొరకబట్టి మా అయ్యగారి కనుకగా ఇచ్చి వాడిని అంతరిస్తాను.
బావా ఏదే బావా మాటి పడుతున్నావు ఏమైంది బావా ఏం చేస్తాను నువ్వు ఆ వాన్ అంతు చూస్తా అయ్య గారి వాన్ అంతు తర్వాత ముందు ఇక్కడ జరగాల్సిన తంతు చూడు బావా ప్లీజ్ ఏం చేయాలి మాకు పెళ్లి చేసే బావా ప్లీజ్ మీకు పెళ్లి చేయాలి కదా ఇప్పుడు ఏం చేయాలి పెళ్లి ఎవరికి ఫోన్ బావా ఏమైనా చేయి బావా ప్లీజ్ సీఎం గారికి ఫోన్ చేయాలి కాదు ఫోన్ ఉందా నేనా ఉంది బావా అమ్మా ఒక నంబర్ చెప్పు బావా చెప్పు 8291 మిస్ కాల్ ఇచ్చే 60 మిస్ కాల్ ఇచ్చే ఏమైతే నా కోట వస్తుంది ఓటు కాదు ముందు నాకు పెళ్లి చెయ్యి ఏం చేస్తా తాళి కట్టేస్తాను నేను ఆవేశపడుతుంది కదా అతిగా ఆశపడ్డ రానా అతిగా ఆవేశపడ్డ రమణకృష్ణ బాగుపడ్డట్టు బాహుబలి 1 లేదు బాహుబలి 2 లేదు ఓకే బాహుబలి 3 ఉంటుంది నేనైతే తాళి కట్టేస్తా నా దేవుడికి నీ చెల్లిని ఇలా పెళ్లి చేసుకుని ఒప్పుకోండి నేను పంతులు తీసుకొస్తా బాబా వద్దు బాబా పంతులు నేను పంతులు తీసుకొచ్చి చేసుకోవడానికి పార్క్ హయతో పెళ్లి చేసుకుంటున్నా నేను పారిపోయి చేసుకుంటున్నా అవసరం నా చెల్లెకి పంతులు రావాలి నేను పంతులు తీసుకొస్తా దాకోను రండ్రా వీడు మళ్ళీ అటు పోతుండ్రా అయ్యారు మన కూతురు లేపుకెళ్ళి మన కూతురు కాదు నా కూతురు సరే మన ఆవిడ తీసుకుపోయి మన ఆవిడ కాదు నా ఆవిడ నా కొడుకు వచ్చేలో పాడు దొరకాలి కూర్చో అరే కదరా మా అయ్యగారి కూతురు లేపుకెళ్ళి లేదు నేను మీ పని మనిషి లేపుకొచ్చి పంతులు రాను వారు కూడా చెప్పేసావా ఓ ఇప్పుడు చెప్తా కూతురు లేచిపోయింది ఎవరు చెప్పదు సీక్రెట్ మంత్రాలు పెళ్ళేదా ఓం మీ బాధ మీద నమః నా బాధ నీకు దారిలో ఒక మంత్రం చెప్పా ఆ మంత్రం చదువు ఓం 8291829163 కి మిస్డ్ కాల్ స్వాహా తాళి కట్టు ఇక్కడ నేను తాళి ఏదో తాళి కడు త్వరగా కట్టమ్మా మళ్ళేమైంది బావా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఎందుకు బావా పెళ్లి జరగడానికి పూలమాల కావాలి పూలమాల వద్దు బావ ప్లీజ్ నేను తాళి కట్టే ఏదో పూలమాల కావాలి నేను తీసుకొస్తా ఉండు నా చెల్లి పెళ్లి ఎక్కడ దాక్కున్నావురా అరే అయ్యగారు మన కూతురు కాదురా నా కూతురు ఒరే ఆ పూలమాల ఏమనుకున్నావు ఆడిని చంపి ఆడి శవం మీద ఏమి తెచ్చావు అది నేను అందుకే తీసుకెళ్తున్నారా ఆయన్ని దొరకబెట్టి వాడిని చంపేసి వాడిని శివానికి పూలమాల తీసుకొస్తున్నాను పదండ్రా పంతులు థ్యాంక్ యూ అరే ఫేస్ కనిపిస్తలేదా పైన పెట్టు కనిపిస్తా ఓకే కట్టేసిన అయిపోయి సెల్ఫీ మీకు అక్షింతలు ఆశీర్వదించిన పెద్దలు కావాలి కదా మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నేను అక్కడ రాను బావా కాదు మా ఫ్రెండ్స్ నేను రాను నీకు చెప్తా అది పెళ్లి అయిపోయిందా నేనే చేశాను ఈ రోజు ఫస్ట్ నైట్ నువ్వు చేసావు పిల్లడికి మై సిస్టర్ నేనే చేశా నా కూతురు లేపుకెళ్ళిపోయింది ఈడ్రా నా కొడక అయ్యగారి కూతురు లేపుకెళ్ళి దీన్ని పెళ్లి చేసుకుంటావరా నువ్వు ఒరే అదేరే నా కూతురు అబ్బా రే ఒరే మమ్మల్ని పక్కనే పెట్టుకుని వాళ్ళకి పెళ్లి చేసి మమ్మల్ని ఎర్రి పప్పలు చేసావు కదా మళ్ళా పైగా అయ్యగారు అని ఏం పర్ఫార్మెన్స్ చేసావురా నచ్చిందా అద్భుతంగా ఉంటుంది ఈ పర్ఫార్మెన్స్ దానికి మిస్టేక్ కదరా నిన్ను చావా కొట్టి 108 కి మిస్టేక్ ఇస్తా పట్టుకోండి ఒరే నన్ను కాదు ఆయన పట్టుకోండిరా పట్టుకుంటారా వాళ్ళు పట్టుకోండి అయ్యగారు మన కూతురు పారిపోతుంది మన కూతురు కాదు ఒరే చూడు వచ్చే నీకు చెప్తా సార్ మీరు ఫస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగిన ఆన్సర్ దొరికిందా దొరకలేదా 8291 మిస్ కాల్ అని ఆన్సర్ నేను చెప్తా వండర్ఫుల్ వేణు గారు చాలా బాగుంది స్కిట్ సో నాగబాబు సార్ చాలా బాగుంది వేణు థ్యాంక్ యూ సార్ నీట్ గా క్లీన్ కామెడీ నైస్ అండ్ లవ్లీ స్కిట్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దీప్ నవరవి ఎనర్జీ బాగుంది, పంచులు బాగున్నాయి, కానీ సపరేట్ గా ఒకటి చెప్పాలనిపిస్తుంది. అందరు క్యారెక్టర్లో ఉన్నారు కానీ వేణు నువ్వు అసలు ఫస్ట్ అంటే స్టేజ్ లో కాలు పెట్టిన దగ్గర నుంచి లాస్ట్ లో ఇంకా కాలు దిగే వరకు అంత కంప్లీట్ గా క్యారెక్టర్ లో ఫుల్ ఎనర్జీతో ఉండడం అనేది ఎక్స్ట్రాడినరీ. వేణుని చూస్తున్నప్పుడు మాత్రం సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. ఆ క్యారెక్టర్ అతను ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు మాత్రం ఇరక్కొట్టేస్తాను. ఒక్క 1% వేరన్నా 1% కూడా తగ్గలేదు తెలుసా. నువ్వు ఇంత బాగా చేస్తానంటే ఫస్ట్ సినిమా ఏ హీరోతో చేశాడు?
వేణు వారియర్స్ గురించి ఆ ఓట్ల గురించి ఆల్రెడీ స్కిట్ లో 10 సార్లు చెప్పాడు. 829163 కి ప్లీజ్ ఓట్ మిస్డ్ కాల్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Alright, so KLM Fashion Mall skit of the day ఎవరు గెలుచుకున్నారో తెలుసుకుందాం. So let's welcome all the team leaders. సో నాగబాబు గారు, నవదీప్ గారు, మీ ఓట్ ఎవరికి? రెండు ఓట్లు వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మీకు ఓకే కదా? మీకు సమ్మతమేనా? మీకు సమ్మతమైతే మాకు సమ్మతమే. ఒకటి నేను చెప్తాను, ఒకటి సార్ చెప్తారు. ఒకటేమో గల్లీ బాయ్స్. One more winner today's episode is Venu Warriors. So KLM Fashion Mall skit of the day గెలుచుకున్నారు గల్లీ బాయ్స్ అండ్ వేణు వారియర్. కంగ్రాచులేషన్స్ వేణు వారియర్స్ అండ్ గల్లీ బాయ్స్, మీరు గెలుచుకున్నారు రాయల్ ఓక్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్, ఇంటర్నేషనల్ ఫర్నిచర్, అన్బీటబుల్ ప్రైస్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వారం కలుసుకుందాం. అంటే తెలుసు కదా, కీప్ లవింగ్ మోర్. బాయ్ బాయ్.